నాకు ఒకళ్ళో ఇద్దరో కామెంట్ పెడుతూ ఉంటారండి. భవాని ఫ్రిడ్జ్ మీద ఏంటి అంటించావు? ఆ పేపర్ ఏంటో చూపిచ్చు అనేసి. నేను ఏదైతే నా లైఫ్‌లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నానో, అలాంటిది నేను తరచూ కళ్ళతో చూస్తూ ఉంటే దాన్ని మార్చుకోగలుగుతాను అని ఇలా పేపర్ మీద అయితే రాశాననమాట. వి షుడ్ కంట్రోల్ ద ఫోన్, నాట్ లెట్ ద ఫోన్ కంట్రోల్ అస్. అంటే ఫోన్‌ని మనము కంట్రోల్ చేయాలి కానీ, ఫోన్ మనని కంట్రోల్ చేయకూడదండి. ప్రెజెంట్ డేస్‌లో ఫోన్‌ని మనం అందరము వాడుతున్నాము. అన్నీ అనుకుంటున్నాము. కానీ ఫోనే మనల్ని వాడుతుంది. అలా అల్గారిథం అయితే మనని ఎంగేజ్ చేసేస్తూ ఉంటుందనమాట. సో, నేను దీన్ని రియలైజ్ అయ్యాను. ఫోన్‌ని నేను వాడుకోవాలి కానీ ఫోన్ నన్ను వాడుకోవడం ఏంటి అనేసి నేనైతే అలా పెట్టుకున్నాననమాట. అప్పటినుంచి నేను ఫోన్‌ని వాడుతున్నాను. కానీ నా అవసరానికి తగ్గట్టు వాడుకుంటున్నాను. ఫోన్‌ని వాడి నేను డబ్బులు సంపాదిస్తున్నాను. ఫోన్‌ని వాడి నేను యూట్యూబ్‌లో ఇంగ్లీష్ వీడియోస్ చూస్తున్నాను. ఫోన్‌ని వాడి నాకు రాని కొత్త కొత్త విషయాలన్నీ నేను తెలుసుకుంటూ ఉంటున్నానండి. సో, ఫోన్‌ని మనకి తగ్గట్టుగా ఉపయోగించుకోవాలి కానీ, దాని చేతిలో మనము బానిస అయితే అయిపోకూడదండి. సో, నేను ఈ విషయాన్ని చాలా సార్లు ఆడియన్స్‌కి అయితే చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రెజెంట్ మనకన్నీ చాలా ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఫ్రీగా ఉన్న వాటితోనే రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఆడవాళ్ళు అందులోనే చూసి, అందులోనే నేర్చుకుని, అందులోనే మనము డబ్బులు కూడా సంపాదించొచ్చనమాట. సో, ఫోన్‌ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి.